హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వే థింగ్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళు నాటేసుకుంటారు. సో ఒకసారి ఈయన మా ఫ్రెండ్ నాటేస్తాడు. ఇక్కడ మన నారు మంచేస్తాడు. అంటే అక్కడ నుంచి ఎత్తుకొని వచ్చిండు అన్నట్టు. అక్కడ నుంచి నారు మోసుకొచ్చి ఇక్కడ మంచుతాడు. ఇప్పుడు వీరసం ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు నారు? చాలా దూరం నుంచి తీసుకొచ్చినావా? ఎన్ని డబ్బాలు అయింది మొత్తం? 20-30 డబ్బాలు అయింది. అక్కడి నుంచి తీసుకొచ్చినావా? మా దానిలో మా పొలంలో పోస్తుంది కానీ వర్షం బాగా పడి ఆ మొలక మొత్తం కొట్టుకుపోయింది. మా దానిలో ఇక ఎక్కువ కొంచెం ఉన్నది. ఇక అది సరిపోదని చెప్పి అక్కడ నారడి అక్కడి నుంచి మోసుకొచ్చి మిగతా ఇదేంటిది అంటే మిగతా నార అంతా అక్కడి నుంచి మోసిందే. ఇక అది సరిపోదని ఒక్క మడికి వస్తుంది. అది ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వీళ్ళ నారు పోసిరు కన్నా దక్కకపోతే వేరే కణించాలి నారు మోసుకొని వచ్చిండు మావాడు. మోసుకొచ్చి ఇక్కడ నారు అయితే వంచిండు. మోసుకొచ్చుడు ఇక్కడ కూలర్ వెనక అది నారు వంచేసుడు మస్తు రిస్క్ అయితే. పిండి చల్లిరా? ఏవాళ్ళు పిచ్చిలు చెప్తారు, తర్వాత చల్దామని చెప్పి పిండి పక్క పెట్టి సప్పుడేగా మా నాన్న మిర్రలు సాపు చేస్తాను. నేను నారు ఎత్తుకొచ్చిన నారు వంచేసి తర్వాత చల్లుతాం. అదే నీకు మిర్రలు బాగా వచ్చింది మంచిగా కొట్టలే? గొర్రె మంచిగా కొట్టింది కానీ ఆడింత ఉంటది. ఇక కొంచెం ఎక్కడైనా గొర్రె కొట్టినప్పుడు ఆడింత మిర్రలు ఉంటాయి. వాళ్ళకు కొంచెం కొంచెం ఎత్తున్నారు, తీయమంటారు. కొంచెం ఎక్కువ తక్కువ వేసినా చదువుకుంటలేరు, పరిశాన్ చేస్తారు. వాళ్ళు పరిశాన్ చేస్తారా? మన వాళ్ళే పరిశాన్ చేస్తారా? మన వాళ్ళు ఏంది, మంది వాళ్ళు ఏంది, ఎక్కడైనా ఆటోలో ఎగిరితే ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మన మునవ చేసేదే కదా? ఇది మున మన సొంతం అక్కడ ఉంది. మా వీళ్ళ సొంతం ఎంత అక్కడ ఎకరన్నర ఉంటది. అది అయిపోయింది. అక్కడ ఇది ఏంటంటే మునవ బట్టి వీడియో తీసే ఉండే కానీ ఆ రోజు వర్షం పడ్డది, తీయరాకుంటున్నది ఫ్రెండ్స్. ఇప్పుడు దగ్గర ఇక్కడ అయితే మంచి అవైలబుల్ ఉందని చెప్తాను. ఇప్పుడు లాస్ట్ కి వచ్చిందా? కొద్దిసేపు అక్కడ కూలలో పరిశాన్ చూపెట్టుకోదు. కూలలో ఒకసారి చూపెడతారు, అది కొంచెం బాగుంటది. ఏ నడవ తీసుకురా. నాటకాడు ఎట్లుంటది వ్యవస్థ? ఏ నడవా అయినా సార్, ఏం తాడు చూడతావు? తీసుకోరు. ఆ తాడు అనేది ఒక అప్పు లేదు కానీ ఇప్పుడే పెట్టారు ఇక తాడు, అంటే ఈ మధ్యలో పెడతారు. ఇక ఈ మధ్యలో అంత ముందు లేదు. ఇట్లా పిండి చల్లుకునేందుకు, మందు కొట్టేందుకు. మళ్ళీ ఏంటంటే ఈ పొలంలోకి వెళ్ళి గాలి పోవడానికి ఎక్కువ దోమలు అనేది ఉండకుండా అందులోకి వెళ్ళిపోతాయి అన్నట్టు. మళ్ళా వీళ్ళకి కూడా నాటేసుకోవడానికి కూడా ఒక లైన్ సర్కిల్ కూడా మంచిగా క్లియర్ గా ఉంటది. మీరు ఇంతకుముందు చూసారు, వాళ్ళు ఏమడుగుతారు, వాళ్ళు నీళ్ళని మొత్తుకుంటారు. వాళ్ళు నారు ఎక్కువైందంటారు, వాళ్ళు నారు తక్కువైందంటారు. వాళ్ళు థమ్స్అప్ అయిపోయి ముందే థమ్స్అప్ తెమ్మంటారు. వీళ్ళతో పరిచయం ఉంటది. వాళ్ళు అట్నే ఉంటది. తాడు పట్టు అని చెప్పింది కూడా వాళ్ళు అక్కడ ఉన్న తాడు తెచ్చి చేసిన మన నీళ్ళు ఏమంటారు, నీళ్ళు ఏమంటారు. ఇంతే పరిచయం ఉంటది. ఇక మనం చేసే మనం చేసుకోవాలి, వాళ్ళతో పట్టించుకోవాలి. వాళ్ళు చెప్తే అంటాను. ఇప్పుడు ఈ తాడు సందు అనేది ఎంత డిస్టెన్స్ అనేది ఉండాలి ఇలా మధ్యలో? డిస్టెన్స్ అంటే ఒక హాఫ్ ఫీట్ అనా? మనం నడిచి మందు కొట్టుకోవడానికి, పిండి చల్లుకోవడానికైనా. ఇది మరి వేసుకుంటారు కదా, ఇప్పుడు హాఫ్ ఫీట్ అని చెప్పిన గీ మధ్యలో వేయడానికి ఎన్ని పూసలు వస్తాయి? ఇట్లా లైన్లు 6 లైన్లు వస్తాయి. 6 లైన్లేనా? 6 వస్తాయి. ఒక్కొక్కరు 8 పెడతారు. సీడ్కి అయితే 6-8 ఇట్లుంటాయి. ఇది మన లోకల్ నాటు కాబట్టి వాళ్ళు అందరూ కొద్ది వేసుకుంటారు. ఎన్ని అనేది ఇట్లా మళ్ళీ అన్ని లైన్ గా కొట్టారు కదా, డైరెక్ట్ బెడ్ బట్టి వేసుకుంటా పోతారు. ఎన్నైనా వేసుకుంటారు. ఒకసారి వాళ్ళ దగ్గర పోందా, వాళ్ళు రమ్మన్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారు వాళ్ళ దగ్గర వేద్దన్నారు. అయితే మీరు లైన్లు కొడతారు కదా, అంత ముందు మరి లైన్లు లేకపోయేది కదా? గంట మధ్య పోయాలని లైన్ ఎత్తాను. అది వరకు ఒకరు అవుతుంది కానీ ఆ పోకలు అవుతుంది అని మా వాళ్ళే ఇద్దరు తాడు పట్టుకుంటారు, ఇద్దరు లైన్ కొడతారు. వీరసాయి ఇవాళ మీద అయిపోతుందా మరి టోటల్ గా? ఇది మొత్తం 25 గుంటలేనా?
ఇవాళ మన సొప్పే ఉండేది మొత్తం మందిని తక్కువనే పెట్టిరు కదా. తక్కువ వాళ్ళు గుత్త ఇప్పుడు ఎకరానికి ఎంత తీసుకుంటారు మరి మీ కాడ? 5,000 5,000 అంతా 5,500 అంటారు. మనం అయితే 5,000 ఇప్పటికి 5,500 నడుతుందా? ఏందే వాళ్ళు అప్పుడు నీళ్ళు అడిగితే ఇప్పుడు తీసుకొస్తారన్నాడు. పిల్లగా నీళ్ళు లేదు పని అయితే ఎందుకు రమ్మన్నారు? నడు నీళ్ళు పడుకోపో. డబ్బులు ఇవ్వడం చూపైతుందట బురదలకన్నా నీటి తిప్పించడానికి ఈ పని అంతా రూపాయి లేదు ఏది లేదు. ఇప్పుడు చూడు తాగుతారా హలో అల్లని వాళ్ళు వస్తారా? వాళ్ళు దూపు అయింది వాళ్ళకు. అమ్మా ఇరిసాల ఇంటికా అన్న అక్క మరి మీకు ఎకరానికి ఎంత? ఎకరాన 5,000 10 మంది పెడితే మనిషికి 500 పడతాయి. పొద్దున్న ఏ టైంకి వచ్చారు మరి? పొద్దున ఇయ్యాల రోజు 8 గంటలకు పోయేది కానీ ఇయ్యాల కూలే అని 10 గంటలకు వచ్చినాం. ఇప్పుడు ఎప్పటికి గుత్తపట్టడేనా కూలకు పోతారా? మేము కూలికి ఎప్పటికి గుత్త పట్టి వేసుకుంటాం. 400 పడ్డ మంచిదే, 500 పడ్డ మంచిదే, 1000 రూపాయలు పడ్డ మంచిదే, 1200 పడ్డ మంచిదే కానీ గుత్తే మనోళ్ళని కూలికి వచ్చినాం. ఇప్పుడు మీకు గుత్తగా పైసలు లాభం వస్తానయా మరి ఎట్లా? గుత్త అయితేనే లాభం, కూలి అయితే ఉన్నది 400 500 అయినా పోతుందా కేపించుకుంటారు. అవి 500 ఇస్తారు. 400 అందుకే 400 కానీ అయితే గుత్త పట్టుకుంటాను. ఇక ఎంత అయినా మంచిదని వేసుకుంటాను. సార్లు మధ్యలో ఎత్తారు కదా, ఇంట్లో మధ్యలో ఎన్ని సార్లు వస్తాయి? ఒకటే సార్లు అంటే ఇవి ఉన్నాయి చూసిన ఇవి పూసలు లెక్క, అలాంటి ఎన్ని లైన్లు వస్తాయి అక్క? 12 లైన్లు వస్తాయి కావచ్చు. ఇక మనం దగ్గర వేసి దూరం వేసే దాన్ని బట్టి దూరం ఎత్తా కొన్ని అట్లా దూరం ఎత్తాం, దగ్గర ఎత్తాం, అయితే దగ్గర వేసుకుంటాం. 1 2 3 4 5 15 లైన్లు వచ్చినాయి అన్న. ఈ మడ అయిపోయినాక మరి అన్నం తింటారా లేకపోతే ఎప్పుడన్నా లేట్ అవుతుందా? మధ్యలో ఏ టైంకి తింటారా? అసలు అన్నం తింటారా? తింటేనే 1 గంట తింటాం, తినకుంటేనే 2 అవుతుంది 3 అవుతుంది. పని కావాలనుకుంటే తిను అట్లా పని మన గింత మళ్ళీ అయిపోయినాక తిందామని పెట్టుకుంటారా? ఎకరం అయినాక 2 ఎకరాలు అయినాక తినాలనుకుంటే తింటాం. తినుడు అయితే 2 గంటలకు ఖచ్చితంగా తినుడు. 2:30 కూలికి అయితే మాగా 1:30 2 గంటలకు తింటాం. సాయంత్రం ఏ టైంకు మరి క్లోజ్? మనది 7 అవుతుంది 8 అవుతుంది. 7 అవుతుందా? పొద్దున 8 గంటల వరకు వెళ్తాం. వాళ్ళు 10 అవుతుంది అంటారు అక్క, వాళ్ళు 8 అవుతుంది అంటారు. పొద్దుగాలంటే మన పని తీరత్తాం. పని ఉంటే 8 గంటలకు వస్తాం, 8:30 అవుతుంది 9 అవుతుంది. పని లేకపోతే 10 అవుతుంది. మీరు గుత్త పట్టిరు కాబట్టి ఇప్పుడు మీ గుత్తాలో ఒక లీడర్ ఉంటారు. లీడర్ ఎవరు మరి? లీడరు శనిగరపు రజిత. రజితక్క ఒకసారి నీ ఫేస్ చూంచక్క ఒకసారి. ఇక ఈ నాటుకు లీడర్ ఈమె. ఆమె ఇంటింటి తిరుగుతుంది, మందిని లెక్క పెడుతుంది, మందిని కూడా ఎత్తది, ఆమె పైసలు పంచుతుంది, ఆమె లెక్క ఎత్తది. పోవాలని చెప్పాలి, వీళ్ళకి ఇయ్యాలని చెప్తుంది, చెప్పాలి లీడరు. అప్పుడప్పుడు అన్నం తినడానికి పోయి లేట్ గా వస్తుంది ఆమె. ఇక లీడర్ కాబట్టి వీళ్ళకాని పోయి గంట సేపటి దాకా బయటికి పోయి టైం పాస్ చేసి వస్తుంది అక్క. లీడర్కి అట్లా ఉంటాయి కదా. లీడర్ ఈ పని అని కాదు, లీడర్కి ఏ పని అయినా కొంచెం తక్కువనే ఉంటది. కాకపోతే లీడర్ కావాలంటే ఫస్ట్ అంత కష్టపడాలి కదా. వదినే అక్క తిన్నారా మరి? ఇంకా తినలేదా? ఎందుకు మరి? పొద్దున్న తినచ్చిర్రా? ఇవాళ మరి అక్కను వదిన ఇద్దరు ఏం కూర తెచ్చిర్రు? అక్క నువ్వేం కూర తెచ్చినావు మరి? పచ్చిమిరపకాయలా? పచ్చా నాక్క? ముందు వైరు మీరు అద్దరు వెనుకున్నారు, ముందు వచ్చినట్ట వెనుకున్నారా మీరు?
మొట్ట లేచినాం మళ్ళీ మునుగు కచ్చినాం వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళే వెళ్ళుకున్నారు అవదినే. వీళ్ళు అటు పోయి కొస బయట వచ్చిర్రా మళ్ళీ మొదలుకి వచ్చిర్రు అన్నట్టు. ఆహా, మీరే ముందు ఉన్నారా? అక్క మరి మీరు ఇప్పుడు వర్షం కూడా కంటిన్యూ వస్తుంది కదా, అప్పుడప్పుడు వర్షం కొట్టినా కూడా వేసుడేనా? అది ఎత్తారా? వర్షం కొట్టినా ఏం చేసినా వీళ్ళు చూద్దాం ఆగదురా. వర్షాలు తడుచుకుంటే వేసుడేనా ఆల్రెడీ మీరు? కవర్లు వేసుకుంటారు. ఇదేంటిదా? ఇది ఇంత ముందు పిండి చల్లలే అని చెప్పిన కదా, నాన్న పిండి తీసుకురామంటాను చల్లరాక. ఇప్పుడు ఇది దీనిలా ఇట్లా ఇప్పుడు ఒకటి బ్లాక్ ఉన్నది తెల్ల ఉన్నది, ఇవి 2 రకాలు కలిపిర్రా? ఇది 20 మన డిఏపి యూరియా. డిఏపి అంటే తెల్లదా? ఫస్ట్ లేదు, ఇది యూరియా, ఇది డిఏపి. ఫస్ట్ నాటేసే ముందు ఇవి 2 ఎత్తారు. ఫస్ట్ మనం నాటేసే ముందు చల్లుకుంటూనే ఉండాలా? సగం బత్తనా? డిఏపి సగం, యూరియా సగం. 25 కిలోలు 25 కిలోలు అంతే కదా? ఫస్ట్ పిండి డిఏపి వేయాలి, సెకండ్ పిండి 20 వేసుకొని గుళికలు అవి కలుపుకోవాలి. కొంతమంది 20 వేస్తారు. ఓకే, ఈ డిఏపి వేస్తే కొంచెం మంచిగా వస్తుంది అన్నట్టు. మళ్ళీ డిఏపి వేసినాకనా దీనికి మరి పిండి అప్పుడు జారేది. మీరు మొలక అడిగినప్పుడు వర్షం కొట్టింది, అంత కొట్టకపోయింది, ఇక మిగిలింది గిదేనా మరి? ఇది సన్న రకం, ఆ మడి కూడా సన్న రకం. ఒకసారి ఆ మడి గురించి మా మాట్లా మరి గీ వెనక గిది వాళ్ళు వేసేది అది కూడా సన్న రకమేనా? ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిర్రు కదా మీరు? మేము మొలకలకి రోజు మొత్తం వర్షం వచ్చి ఇదంతా కొట్టుకపోయింది, మిగిలిందే గిది 6. ఇది ఒక్క మడి కట్టగా వస్తుంది. వైన్ ఒడ్లు మొత్తం నువ్వే పెట్టుకుంటావుగా? గ్రేట్ వైన్ నువ్వు అయితే. అంతేనా? అన్న వెళ్ళడా వైనా మరి? అన్న ఆ రోజు పెట్టిండు బాగా, ఆ రోజు ఎక్కిండు అన్ని. ఆ రోజు పెద్దోన్ని కరీంనగర్ తీసుకుపోయింది అన్న, కరీంనగర్ తీసుకుపోయింది. నేను ఒక్కదాన్ని పెట్టిన ఏ చిన్నప్పుడు చేసి ఆల్రెడీ అయిపోయింది కాదక్క మాదిగా. దీని వయసు అయిపోయింది చూడు. ఇదేనా తమ్ముడు పని అయిపోయింది అదే సక్కారా? చేని గట్లుంటే కొంచెం దుట్టువే చూడు. అయిపోయింది మాది ఆల్రెడీ. పెడతా అంటే ఈయన రోడ్డు మీద కూర్చొని చూస్తా అని అన్నట్టు. నాటేస్తలేరా రోజు తీయాలా? తీరా తాడు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఇలా జరిగిపోయింది ఈ వ్లాగ్ అయితే. మన ఫ్రెండ్ నాటేసుకున్నాడు, ఇట్లా అయిపోయింది ఈ రోజు అయితే. ఇంతటితో వ్లాగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుసుకుందాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.